చూసారా పచ్చగాను చెట్లని ఎలాగా కొట్టేశారో. ఆ పార్క్లో మరి నీడ ఎక్కువగా అయిపోయిందని గాలి రావట్లేదు కానీ ఎలాగా కొట్టేశారో. ఇది మరి పర్యావరణానికి ఇబ్బంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇంత చెట్లను పెంచాలి అంటే ఎంత కష్టం. నోరు లేని ప్రాణాలు కాబట్టి ఈ యొక్క చెట్లని ఏ విధంగా నరికేశారు. మరి ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మొక్కలు ప్రగతి చిహ్నాలు, చెట్లు ప్రగతికి మెట్లు. మరి ఇటువంటివి ఈ పార్కులో ఒకసారి అంటే చిన్న చిన్న కొమ్మలు కొట్టడం అనేది పర్వాలేదు కదా. మొత్తం బ్రాంచెస్ మొత్తం ఈ యొక్క చెట్లు యొక్క చూడండి ఎలా నరికేశారు. ఒకసారి చూడండి, ఇది చాలా అన్యాయం. మరి మొక్కల్ని ఇలా కొట్టడం అనేది పర్యావరణానికి ముప్పు. ఎందుకంటే మనం అనుభవిస్తున్నాం కదా. ఒక పక్కనే వేసవికాలంలో వర్షాలు, శీతాకాలంలో ఎండ కాల్పులు ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి మరి మనలో మార్పు రావాలి. మరి ఎందుకు ఎవరు ఇలాగా చేయిస్తారో మరి తెలియదు. సాధారణంగా ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళే చేయింటుంది. మరి ఇది పద్ధతి మారాలి. మారితే మరి ఇంతలా కొట్టేసి వాళ్ళు మనం పెంచగలమా? ఎంత కష్టం చెప్పండి మీరు. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మనకి మనసు ఉంది కదా. మరి చెట్లకు కూడా ప్రాణం ఉందని మరి చెప్పారు కదా. ఆయన ఎవరు చెప్పారు చెప్పండి? చెట్టు కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. మరి ఆ మాటలు మనం నిజం చేద్దాం, మొక్కలను కాపాడదాం, చెట్లను పెంచుదాం. నమస్కారం. మీ డాక్టర్ చాగ నరసింహారావు, రాజమండ్రి. ఓకే.